నిన్న పెట్టే వీడియోకి ఒక సిస్టర్ అయితే ఇలా కామెంట్ అయితే పెట్టారండి. చూడండి, స్క్రీన్ మీద పెడుతున్నాను. అక్క, మీరు ఎస్సీ అని చెప్పి ఊరందరికీ ఎలా తెలిసింది అక్క అని చెప్పి కామెంట్ అయితే పెట్టారు. ఇంకా ఈ కామెంట్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అందుకే ఈ కామెంట్కి ఈ వీడియోలో నేను రిప్లై ఇస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, మా ఆయన నేను ఇంకా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నామని చెప్పి 10 days తర్వాత మా ఆయన అయితే మామయ్యకి ఫోన్ చేశాడనమాట. ఫోన్ చేసి, నాన్న పలానా అమ్మాయిని నేను తీసుకెళ్ళిపోయాను నాన్న అని చెప్పి మామయ్యకి అయితే చెప్పాడు. చెప్పిన వెంబటే ఇంకా మీ అందరికీ తెలిసిందే, లవ్ మ్యారేజ్ అంటే ఊరంతా స్ప్రెడ్ అయిపోవడం, ఇంట్లో షాక్ అయిపోవడం. ఇంకా ఇదంతా పక్కన పెడితే లాస్ట్లో మామయ్య అయితే అడిగారు, పెద్ద ఏ క్యాస్ట్ అమ్మాయి అని అంటే, నాన్న పలానా ఎస్సీ అమ్మాయి నాన్న అని చెప్పి మా ఆయన అయితే ఇంకా మామయ్యతో చెప్పారు. ఇంకా ఊరల్లా స్ప్రెడ్ అయిందని చెప్పాను కదా. తర్వాత మామయ్య అలా బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా ఇంకా అడిగేవాళ్ళంట, మీ కోడలు ఏ క్యాస్ట్ అని చెప్పి. నిజమనేది ఎప్పటికి కూడా దాగదు కదండి. ఈ రోజు దాస్తే రేపు పొద్దునది తెలిసిన తర్వాత ఇంకా చీప్ అయిపోతాము ప్రతి ఒక్కరి దగ్గర కూడా. అందుకని చెప్పి మామయ్య అయితే దాయడం అంటూ ఏమీ లేదు. ఇంకా క్లారిటీగా చెప్పాడంట, పలానా ఎస్సీ అమ్మాయి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరు అడిగారో వాళ్ళకి చెప్పాడంట. ఇంకా అలా ఊరంతా స్ప్రెడ్ అయింది, ఎస్సీ అమ్మాయిని చేసుకున్నాడని చెప్పి. మీకైతే మాత్రం క్లారిటీ అయితే వచ్చింది కదండి. ఇంకా ఇంతవరకు సపోర్ట్ చేస్తూ నన్ను ఇంతవరకు తెచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా సంక్రాంతి వరకు అయితే మాత్రం 1000 సబ్స్క్రైబర్స్కి టార్గెట్ అయితే పెట్టాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే ఇంట్లో శనక్కాయలు ఉంటే మామయ్య బాబు కోసం ఏదైనా చేసి అమ్మ అని అన్నారని చెప్పి శనగపండ్లు అయితే చేస్తున్నాను. ఇంకా వాడైతే బయట కురుకుర్లని లేదా లేస్ ప్యాకెట్లని ఇవే తింటున్నాడు. ఇంకా ఇంట్లో ఇవి అలాగే ఉన్నాయి కదా, బెల్లం కూడా ఉందని చెప్పి శనగపండ్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్గా చూపిస్తాను రండి. ఫస్ట్ శనక్కాయలు ఉంటాయి కదా, మంచిగా ఆ శనపలుకులు అనేవి మంచిగా ఏపుకొని పొట్టు అనేది తీసివ్వాలి. ఈలోపే బెల్లం మంచిగా పాకం తీసుకొని ఈ శనక్కాయలు అనేవి అందులో వేసి ఒక్క పావు గంట అవసరం లేదు, ఒక్క 10 నిమిషాలు నీట్గా దగ్గరికి వచ్చినంత వరకు కలిపిన తర్వాత ఇంకా గ్యాస్ ఆపి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే అది అనేది గట్టిగా ఉంటుంది కదా. ఇంకా ఆ ముద్ద గట్టిగా అయిన తర్వాత నీట్గా చిన్నగా తీసి ఉండలు అయితే చుట్టుకొని ఒక గంట అరగంట పక్కన పెడితే మంచిగా శనగొండలు అనేవి బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. బాబుకి కూడా మంచిగా తిన్నాడు. ఏదో బయట ఏదో మనం కొనేస్తున్నాము పిల్లలకి, వాళ్ళు ఏదో తినేస్తున్నారు అనేసి చిన్న ఇది ఉంటుంది. కానీ ఇంకా ఇలాంటివి పెట్టి వాళ్ళు తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. బెల్లం అనేది ఐరన్. ఇంకా శనగొండలు చాలా చాలా బెస్ట్ అండి చిన్నపిల్లలకి, హెల్తీ కూడా. అందుకే సింపుల్గా నాకు వచ్చే పద్ధతిలో నేను చేశాను. ఇంకా ఈ పూట వీడియో ఇదే. హ్యాపీ